చాప్టర్ స్టార్ట్ చేసుకుంటాము. అయితే దానికి ముందు వచ్చేసి మనము 25, 26లో 25 మొన్నే మనం రివిజన్ కూడా చేసుకొని ఉన్నాము. సో ఆ చాప్టర్ లో ఏదైతే దేవహూతి కపిలగీతం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పుకొని ఉన్నాం మనము. సో దాంట్లో మనకి ఫస్ట్ ఏంటి అంటే ఆ దేవహూతి ఆమె నేను మాయలో చిక్కుబడి ఉన్నాను, దీనిలో నుంచి బయటపడాలి అంటే నేను ఏం చేయాలి అని అడిగింది. దానికి ఆయన ఆధ్యాత్మిక యోగం అనేది చెయ్యాలమ్మా అని చెప్పారనమాట. ఆధ్యాత్మిక యోగం అంటే ఏమనుకున్నాం మనం? 3 రకాలు. ఏదైతే జ్ఞానయోగం, అష్టాంగ యోగం, భక్తి యోగం 3 కలిపి ఏది చేసుకున్నా కూడా మనము ఈ మాయ నుంచి బయటపడొచ్చు అనేది ఆయన చెప్తారనమాట. అయితే దానికి మెయిన్ గా కారణం ఏంటి అంటే మన మైండ్ అనేది చాలా ప్రాబ్లము, మన మనసు అనేది. సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా ఆయన చెప్తారనమాట. ఎప్పుడైతే అది భౌతిక వాళ్ళ వైపు వెళ్ళిపోతుందో మనకి మనం కూడా మన ఈ కర్మబంధనాల్లో చిక్కుకుంటూ పోతాము, జన్మ మృత్యు జరా వ్యాధుల్లో ఉంటాము. అదే ఆధ్యాత్మికంగా వైపు వెళ్ళిపోతే మనం చక్కగా భగవంతుడికి చేరతాము అనేది చెప్తారనమాట. సో ఆ లిబరేట్ అంటే ఆ మోక్షంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది, ఈ భక్తి అనేది మనం ఎలా చేసుకోగలుగుతాము అనేది ఆయన చెప్తారనమాట. సో అవన్నీ మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆమె దేవహూతి ఏమడుగుతుంది అంటే ఓకే, భక్తి యోగము చేసుకోవాలి, కానీ చాలా త్వరితంగా శీఘ్రంగా భగవంతుడి సేవ చేసుకోవాలి అంటే నేనేం చెయ్యాలి అనేది అడుగుతుందన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు భక్తి యోగము. ఆ భక్తి యోగం అనేది భక్తుల యొక్క సాంగత్యంతో చేసుకోవాలి. ఆ భక్తుల యొక్క లక్షణాలు ఏంటి, భక్తి యోగం యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఇంకా ఒకటి రాగానుగా భక్తి చేసుకోవాలి. అది కష్టం కాబట్టి భావభక్తి అనేది, కానీ సాధన భక్తి అనేది చేసుకోవచ్చు శ్రవణం కీర్తనం ద్వారా అనేది చెప్తారు. ఆ ఒక్క క్వశ్చన్ అడగకుండా ఆమె ఎలా అయితే మనం షాపింగ్ కి వెళ్తే ఏ చీర కొనుక్కుందాం అనుకున్నామో అదే చూడకుండా కంపేర్ ఎలా చేసుకుంటామో మిగతా వాటితోటి చీరలతోటి, అలాగే ఈమె కూడా ఏంటంటే ఆ జ్ఞాన యోగము అష్టాంగ యోగం గురించి కూడా నాకు చెప్పు అనేసి అడుగుతుంది అనమాట. సో 25వ చాప్టర్ లో మనకి త్వరితంగా వెళ్ళడానికి భక్తి యోగం అనేది అన్నిటికన్నా అది ఇంపార్టెంట్ అనేది చెప్పారు. ఏ విధమైన భక్తి చేసుకుంటే త్వరితంగా అనేది, సాధన భక్తిలో ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. అదే మనకి 26లో వచ్చేటప్పటికి ఈ జ్ఞాన యోగం గురించి అడిగింది కాబట్టి ఆమె దాని గురించి చెప్తారు. సో ఆ జ్ఞాన యోగంలో కూడా ఏం తెలుసుకోవాలనుకుంటుంది ఆమె? జీవుడు, భగవంతుడు ప్లస్ వచ్చి ప్రకృతి, ఈ మూడిటికి ఉన్న బంధం ఏంటి అని తెలుసుకోవాలనుకుని ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాం ఎవరికైనా గుర్తుందా? జీవుడికి ప్రకృతికి భగవంతుడికి ఉన్న సంబంధం 26వ చాప్టర్ లో. మనకి అన్ని అందించేది భగవంతుడు, అంటే శాంక్షన్ చేస్తాడు అనమాట. జీవుడు కోరుకుంటాడు, దానికి ఆ ఏంటంటే శాంక్షన్ చేసి అన్ని సమకూర్చేది వచ్చేసి భగవంతుడు అనమాట. ప్రకృతి మనకి ఫెసిలిటేట్ చేస్తుంది, అంటే వాటికి కావలసినవన్నీ కూడా మనకి ఎంజాయ్ చేయాలి అనుకున్నామంటే మీకు ఇవి ఉంటే ఎంజాయ్ చేస్తారు అనేసి. కానీ అవన్నీ శాంక్షన్ మనకి సమకూర్చి అంటే ఇవ్వడం ఇక్కడికి మనకి రూపంలో ఇస్తుంది. బట్ కానీ ఇవన్నీ కూడాను శాంక్షన్ చేసి అనుమతి ఇచ్చేది ఎవరు అంటే మనకి భగవంతుడు అనమాట. ఇది మనకున్న రిలేషన్ అన్నమాట. సో దీంట్లోని ఈ ప్రకృతి అనేది ఏంటి, ఈ సాంఖ్య అంటే ఆయన ఈ జ్ఞానానికి సంబంధించింది 24 సాంఖ్యయోగం అనేది చెప్పుకుంటూ ఉంటాం కదా. కపిల భగవానుడు చెప్పే సాంఖ్యయోగానికి ముందు ఒక కపిలుడు అనే అతను చెప్పిన సాంఖ్యయోగానికి తేడా ఏంటి అంటే ఓన్లీ మనకి సైంటిస్టులు వీళ్ళందరూ చూడండి ఇది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్తారు. కానీ దాంట్లో భగవంతుడు అనేది ఎక్కడా ఉండదన్నమాట. కానీ ఇక్కడ మనకి కపిల భగవానుడు చెప్పే దాంట్లో జ్ఞానయోగంలో కూడా కొంత భక్తి భగవంతుడు ఉంటాడు, మళ్ళీ అన్నిట్లో కూడా భగవంతుని యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ ప్రకృతిలో ఉన్న మనకి 24 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మహాతత్వ, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. అహంకారం రజోగుణంలో ఉంటే ఏమొస్తుంది, తపోగుణంలో ఏముంటుంది, ఇవన్నీ కూడా నేర్చుకొని మళ్ళీ అవన్నీ బైండింగ్ అవ్వలేదు, అందరు దేవతలు కలిసి ప్రేయర్ చేస్తారు భగవంతుడిని లేపడానికి. సో ఒక్కోటి ఆయన దాకా వెళ్ళిపోయి మనకి హిరణ్య గర్భ రూపంలో బయటికి రావడం, ఇదంతా కూడా ఆయన పడుకున్న అతన్ని లేపడం వరకు కూడా మనం విన్నాం అనమాట. విన్నప్పుడు లాస్ట్ లో మనకి ఆ దేవహూతి దానికి దేవహూతి అడిగిన దానికి ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే విరాట పురుషుణ్ణి లేపుతారో అప్పుడు కూడా ఏంటి అంటే మనకి ఎప్పుడైతే విరాట పురుషుణ్ణి లేపి లోపల ఉన్న మన యొక్క
ఏమంటారు మన యొక్క కాన్షియస్ ఏంటి అది మనం తెలుసుకోవాలి అంటే మనకి మెయిన్ గా ఏంటి అంటే మనకి భక్తి ఉండాలి, మళ్ళీ డిటాచ్మెంట్ అంటే మనకి జ్ఞానం తెలిసి ఉండాలి, మనకి వాటి మీద బంధం అనేది ఏర్పరచుకోండి. ప్రకృతి ఇప్పుడు నా నీ అనేది ఉంటుంది కదా, ఆ బంధాల నుంచి మనము విడుదల పొందాలి అని చెప్పి చెప్తారనమాట. అక్కడితోటి ఎండ్ చేశారు మనకి. ఇవి ఎక్కడైతే భగవంతుని లేపడం ఇదంతా కూడా ఈ ఏమంటారు మనకి జ్ఞానానికి సంబంధించిన సాంఖ్య యోగానికి సంబంధించిందంతా కూడాను. కానీ దాంట్లో కూడా ఏదైనా భగవంతుడి అటాచ్మెంట్ లేకుండా మనంతటి మనకి అది జరిగిపోతా ఉందా? భగవంతుడి ప్రమేయం లేకుండా ఏం జరగట్లేదు మాతాజీ. హరే కృష్ణ. ఏదైనా కూడా భగవంతుడి ప్రమేయం ఉండాల్సిందే. అది మనకి ఇప్పుడు ఈ సాంఖ్యయోగంలో మనం నేర్చుకుందనమాట. సో ఇప్పుడు మనకి ఈ చాప్టర్ లో ఏంటంటే ప్రకృతి అవగాహన. ఎందుకంటే మనకి ఎక్కువగా ఎందుకు మనం ఈ ప్రకృతి గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి? మెయిన్ ప్రాబ్లం ఏంటి మన దగ్గర? హరే కృష్ణ. త్రిగుణాలు మనం భగవంతుడిని మరచిపోయి హరే కృష్ణ మాతాజీ. త్రిగుణాలు మనం భౌతికంగా భక్తజీవులం కదా మాతాజీ. త్రిగుణాలు ప్రకృతి త్రిగుణాల మీద ఆధారపడిపోతాం. అంటే ఇబ్బంది మళ్ళీ లేదు. ప్రకృతి అంటే చిక్కుకుపోయి ఆయనే ఉంటాం కదా భగవంతుడు. త్రిగుణాలు. మళ్ళీ మనము దాన్ని నిరుపయోగం ఎక్కువ చేస్తుంటాం కదా. ఓకే, భగవంతుని అన్ని మర్చిపోయాం కరెక్ట్. మాతాజీ. మనం భగవంతుని భగవంతుడిని మర్చిపోయాం. మర్చిపోయాము ఇదంతా. కానీ భగవంతుడిని మర్చిపోయి మనం భగవంతుడిలాగా యాక్ట్ చేయాలి అనుకుంటున్నాం. అది మెయిన్ గా ప్రాబ్లం. అందుకని ఏం చేస్తాం మనం? ప్రకృతి మీద మనం అథారిటీ చూపించాలి అని అనుకుంటాం అనమాట. సో అందుకని అసలు ఆ ప్రకృతి ఏంటి, మీరు అథారిటీ చూపించాలనుకుంటున్నారు, అది కరెక్టా కాదా అనేది మనకి ఎక్కువగా ఈ విషయం ఇందులో ఈ చాప్టర్ లో తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఆ అథారిటీ చూపించాలి ప్రకృతి మీద అని అనుకుంటామో మనకి వచ్చే పరిస్థితులు ఏంటి, దాని వలన మనకి మోక్షం అనేది దొరుకుతుందా లేదా అనేది దీని గురించి అంతా కూడా మనకి ఈ చాప్టర్ లో చెప్తారు. అందుకే దీనికి ప్రకృతి అవగాహనము అనేసి పెట్టారనమాట. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకున్నాము అంటే మన యొక్క స్థితి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. కాకపోతే ఇందులో ఎక్కువగా ఏంటంటే ఆమె అడిగిన ఈ ప్రకృతికి జీవుడికి ఈశ్వరుడికి ఉన్న సంబంధం ఈ జ్ఞాన యోగం ద్వారా కూడాను మోక్షం అనేది వస్తుంది అనేది చెప్తాడనమాట ఆయన. అయితే ఈ జ్ఞాన యోగం ద్వారా నిజంగా మోక్షం వస్తుందా, ముక్తి అనేది దొరుకుతుందా అనేది ఆమె మళ్ళీ ప్రశ్నిస్తుంది అనమాట మధ్యలో. సో దానికి మళ్ళీ కపిల భగవానుడు ఏం సమాధానం చెప్తాడు అనేది మనం చూద్దాం అనమాట ఈ రోజు. ఓకే, సో ఇందులో వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి 33 శ్లోకాలు, 36 శ్లోకాలు యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇందులో ఉంది మనకి. సో దాంట్లో వచ్చేసి 1 నుంచి 5 శ్లోకాలు చూసాము అంటే మన యొక్క ఏమంటారు మన ఆత్మ గాని మన యొక్క స్థితి ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా బద్ధులమై ఉందాము, దాని నుంచి ఏ విధంగా బయటపడగలము అనేది ఇక్కడ కపిల భగవానుడు 1 నుంచి 5 శ్లోకాల్లో చెప్తాడనమాట. చెప్పి దాని యొక్క అంటే ఈ జ్ఞానయోగం ద్వారా బయటపడచ్చు అనేది చెప్పి, ఆ జ్ఞానయోగం ద్వారా బయటపడాలి అంటే దాని యొక్క విధానం ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఆ జ్ఞానయోగంలో ఉండే వాళ్ళు అనేది అవన్నీ కూడా 6 నుంచి 11 శ్లోకాల్లో చెప్తారనమాట. ఆ తర్వాత 12 నుంచి 13 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి ఆ మనము ఎలాగ ఈ భగవంతుడిని మన ఆత్మని ఏ విధంగా చూడగలుగుతాము అనేది జ్ఞానయోగంలో ఉన్నప్పుడు అనేది అది చెప్తారనమాట. తర్వాత మనకి 14 నుంచి 16 శ్లోకాల్లో ఏంటి అంటే మనము ఈ ఏమంటారు ఈ మెటీరియల్ కవరింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ లేకుండా ఆత్మ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము అంటే ఏంటంటే మనం ఒక నిద్రావస్థలో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాము అనేది మనకి అక్కడ చెప్తూ ఉంటారనమాట. 17 నుంచి 20 శ్లోకాల్లో మళ్ళీ దేవహూతి అడుగుతుంది, ఏంటి ఈ జ్ఞానయోగం ద్వారా కూడా ఈ విధంగా వస్తుందా, ఇది సంభవమేనా అనేసి మళ్ళీ ఆమె ప్రశ్నలు వేస్తుంది అనమాట. దానికి మళ్ళీ కపిల భగవానుడు మళ్ళీ సమాధానం చెప్పడం మొదలు పెడతాడనమాట. 21 నుంచి 23 వరకు కూడా ఆయన ఏ విధంగా అంటే ఒక తీవ్రమైన ప్రాక్టీస్ అనేది చెయ్యాలి, అప్పుడు మాత్రమే అది కుదురుతుంది అనేది చెప్తారనమాట. నెక్స్ట్ 24 నుంచి 26 వరకు కూడా ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామో ప్రకృతి మన మీద ఎలాంటి ఏమంటారు ప్రభావం అనేది చూపించదు అనేది చెప్తారనమాట. అంటే మనకి ఎటువంటి హామ్ అనేది చెయ్యదు అనేది చెప్తారనమాట. నెక్స్ట్ 27 నుంచి 30 వరకు కూడా
ఆ చివరగా మనకి ఆ ముక్తి అనేది ఆ జ్ఞాన యోగంలో ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి ఆ 27 నుంచి 33 వరకు కూడా మనము చూస్తామన్నమాట. సో అయితే 36 శ్లోకాలు అనుకున్నాను నేను నాకు గుర్తున్నంత వరకు. బట్ ఇక్కడ 30 శ్లోకాలనే వస్తుంది, చూస్తాను నేను. ఓకే, సో ఇవాళ వచ్చేసి మనం ఒక 5 శ్లోకాల ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేయడానికి చూద్దాము. ఓకేనా? సో మనకి ఫస్ట్ మనకి కపిల భగవాన్ మాతాజీ చెప్పబోతూ ఉన్నారు. హరే కృష్ణ. సారీ మాతాజీ, ఇవి ఫస్ట్ అన్ని కూడా స్పీడ్ గా చెప్పేశారు, కొంచెం తర్వాతైనా నెమ్మదిగా ఓకే చెప్పండి. మాతాజీ, నేను మళ్ళీ రేపు నేను మీకు విశదీకరించి చెప్తాను. ఓకేనా? ఓకే. అసలు ఆయి లేకపోయాను. ఆహా, ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. రేపు రివిజన్ లో ఎలాగో మళ్ళీ చెప్తానులే మాతాజీ. ఓకే, ఇది ఒక్క నిమిషం మాతాజీ, ఏదో అవుతుంది నాది. శ్రీభగవానువాచ ప్రకృతిస్థోపి పురుషో నాజతే ప్రకృతైర్గుణైః అవికారాత్ అకర్తృత్వాన్ నిర్గుణత్వాత్ జలార్కవత్. ఎవరైనా చదువుతారా మాత శ్లోకం? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదివి. శ్రీ భగవానువాచ ప్రకృతిస్థోపి పురుషో నాజ్యతే ప్రాకృతైర్గుణైః అవికారదకృత్వాత్వా నిర్గుణత్వాజ్ఞలార్కవత్. భాష్యం. హరే శీల ప్రభుపాద. కపిల భగవానుడు ఇంకను ఇట్లు కొనసాగించెను. జీవుడు ఆ విధముగా ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడు కానప్పుడు అవికారుడును కర్తృత్వ రహితుడును అయినందున జలమునందు తన ప్రతిబింబమునకు సూర్యుడు పరుడై ఉన్నట్లుగా దేహమునందు నిలిచినప్పటికీ గుణప్రభావమునకు అతీతునిగా నుండును. ఎందుకు మనకి ఇందాక మనకి లాస్ట్ చాప్టర్ లో చూసాము అంటే మనకి ఈ సాంఖ్య యోగం తెలుసుకున్నాం. ఎలాగా మనం కూడా ఆత్మలన్నీ కూడా భగవంతుడిలో ఉన్నాయి అనేసి. ఆ టైంలో ఉన్నప్పుడు మనలో ఎన్ని త్రిగుణాల ప్రభావం అనేది ఉందా? అక్కడ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు త్రిగుణాల ప్రభావం వస్తుంది మన మీదకి? ఈ భౌతిక ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు. ఎప్పుడైతే మనం జన్మ తీసుకుంటామో వెంటనే మన మీద ప్రభావం చూపుతుంది అనమాట. అప్పటి వరకు కూడా మనకి త్రిగుణాల ప్రభావం అనేది ఉండదన్నమాట. అందుకని ఆ విధముగా జీవుడు త్రిగుణాలచే ప్రభావితుడు కానప్పుడు, ఎప్పుడైతే మనలో త్రిగుణాల ప్రభావం ఉండదో మనం ఎలా ఉంటాము అంటే అవికారుడు, అంటే ఆకారం లేదు అని కాదు, అంటే మార్పు అనేది ఉండదన్నమాట. ఇంకోటి కర్తృత్వ రహితుడు అంటే ఏంటి అంటే మనము ఏ పని చేసినా స్వామిత్వం, మనకి ఇది కావాలి అది కావాలి అనుకుంటాం కదా, అంటే పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా పని చెయ్యనట్టుగా ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది? ఎందుకంటారు మనం పని చేస్తూ ఉన్న పని చేయనట్టు ఉంటుంది? మనకి దాసులమై భగవంతుని మీద పెట్టి చేస్తాం కాబట్టి అదనమాట. ఎప్పుడైతే మనకి త్రిగుణాల ఎఫెక్ట్ ఉండదో ఆ టైంలో ఏంటంటే మనకి భగవంతుడు తప్ప రెండో ధ్యాస అనేది ఉండదు. మనకి మన అనేది అక్కడ రాదనమాట. సో అందువలన మనము మార్పు రహితంగా ఉంటాము, మనము ఆత్మలాగే ఉంటాము. ఎప్పుడు కర్తృత్వ రహితుడు అంటే పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ స్వామిత్వం కానీ మనం పని చేస్తున్నాము అనేది కానీ కర్మబంధనం అనేది కానీ మనకి ఉండదనమాట. దానికి ఎగ్జాంపుల్ గా ఒక ఎనాలజీగా మనకి ఏం చెప్తున్నారు అంటే జలమునందు ప్రతిబింబమున సూర్యుడి పరుడై ఉన్నట్లుగా. ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, మనం నీళ్లలో మనం సూర్యుడిని చూస్తాము. మనం ఒక రాయి వేస్తే ఏమవుతుంది? నీళ్లలో రాయి వేసామనుకోండి ఏమవుతుంది? కూడా కదిలిపోయినట్టు, దూరంగా జరిగినట్టు, ఆయన కూడా రెండుగా విడిపోయినట్టు అలా అనిపిస్తుంది. అది ఎఫెక్ట్ అవుతుందా నిజంగా సూర్యుడికి? కాదు. సేమ్ అలాగే మనం ఒకవేళ దేహం నందు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనకి ఈ గుణ ప్రభావం లేకపోతే మనం ఎలా ఉంటాము అంటే ఇలా ఒక ప్రతిబింబం సూర్యుడిలాగా అంటే మనం అనుకోవచ్చు, ఏం మాతాజీ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ప్రతి ఒక్కరికి త్రిగుణాల ఎఫెక్ట్ ఉంటుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ మనం భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా త్రిగుణాల ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది ప్రతి ఒక్కరికి అందరికి ఉండదు మాతాజీ, కొంతమంది.
అందరికి ఓకే, ఇప్పుడు మహారాజులు ఉన్నారు, వీళ్ళకి ఉంటుందా? వాళ్ళకు ఉండదు మాతాజీ, గురువులకు ఉండదు. మరి అందరికి ఉంటుందని చెప్పారు. శుద్ధ భక్తులకు ఉండదు. శుద్ధ భక్తులకి ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటారు ఆత్మలా, కాబట్టి వాళ్ళకు ఉండదు. కరెక్ట్. ఏంటంటే మనం అనే వాళ్ళమి, మనము వాళ్ళు ఏంటంటే భక్తులు అనేవాళ్ళు, శుద్ధ భక్తులు అనేవాళ్ళు సూర్యుడి యొక్క ప్రతిబింబం లాంటి వాళ్ళు అనమాట. నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టినా చేసినా ఎటువంటి మార్పు ఉండదు. అంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు మరి శుద్ధ భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ట్రావెల్ చేస్తారు, వాళ్ళు తింటారు, వాళ్ళు తాగుతారు, వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, అన్నీ ఉంటాయి. కానీ మార్పు ఏంటి? వాళ్ళు భగవంతుడి కోసం చేస్తారు, మనము మన కోసం చేసుకుంటాము. సో అందుకని మనం ఏంటంటే మనము మనం ప్రతిబింబం లాగా కాదు, మనకి మనకి గుణాల ప్రభావం అనేది మన మీద చూపిస్తుంది. గుణాల ప్రభావం చూపించిన వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు దేహంతో ఉన్నప్పటికీ కూడా వాటికి ఒక ప్రభావం చూపించినప్పటికీ వాళ్ళు విచలితులు కారు. మెయిన్ గా అదనమాట మనకి. ఎందుకంటే చిన్న భిన్నమైనట్టు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆరోగ్యం గురుమహారాజుని చూస్తున్నాము, జయపతాక స్వామి గురుమహారాజు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఏ పనైనా ఆపారా? లేదు మాతాజీ, ఒక్క అన్ని పనైనా ఆపారా? ట్రావెలింగ్ ఆపారా? దీక్షలు ఇవ్వడం ఆపారా? ఏది చేయలేదు. ప్రీచింగ్, నాకు ఎంత బాగాలేకపోయినా నేను ప్రీచింగ్ చేస్తాను అంటారు. వద్దు ఇప్పుడు మహారాజ్ మీకు గొంతు బాగాలేదు ఆగండి అంటే నో ప్రాబ్లం, నేను చేస్తాను, ఆన్లైన్ లో అయినా చేస్తాను అనేసి మనకి కరోనా టైంలో అన్నిట్లో ఏం చేశారు, మన ఇంటికి ఆయన స్వయంగా వచ్చారు. ఎవ్రీడే క్లాస్ పెట్టడం, మీరు ఆఫరింగ్స్ కావాలంటే నాకు డైరెక్ట్ గా ఆఫర్ చేయండి అనేసి మనం ఆఫర్ చేస్తే తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఎన్ని రకాలుగా ఆయన మనందరికీ దగ్గర కావాలి అనేది, అక్కడ ఎక్కడా కూడా దేహ భావన అనేది ఆయనకి రాలేదన్నమాట. సో అది గుణ ప్రభావానికి మనం ఇక్కడ ఉండి కూడా అతీతంగా ఉండొచ్చు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుపాదుల వారు ఎప్పుడూ కూడా ప్రతి దాంట్లో కూడాను మనకి ఈ స్టేజ్ ఎలా వస్తుంది అనేది చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటారు ప్రభుపాదుల వారు ప్రతి దానికి కూడా క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకు, నేను చాలా సార్లు చెప్పున్నాను మీకు ఎందుకు ఇలా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. దాన్నే పదే 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 చెప్తూ కూడా ఉంటారు. మన కోసం ఒకసారైనా మనం చెప్తున్నారు, మన కోసం. వింటామని మాతాజీ మనకు 10 అర్థం సార్లు చెప్తే కావాలి ఒకసారైనా మనం మనకు అర్థం మీరు కావాలి. అందరూ చెప్పింది. రవిశేషి మాత చెప్పండి. మాతాజీ, అంటే ఈ శ్లోక చదివితే దాంట్లో వాళ్ళకి ఆన్సర్ దొరకాలి అనేసి కంటిన్యూ చేయకపోతే. కరెక్ట్. ఎందుకు అంటే మనము చాలా ఎలా ఉంటాము అంటే మనము తొందరగా అయిపోవాలి మనకి ఏదైనా కూడాను. ఓకే జ్ఞానయోగం అన్నారు అనేసి ఈ చాప్టర్ మొత్తం క్షుణ్ణంగా చదువుదామా అనేసి అనుకోరు. యాక్చువల్ గా చూసారు అంటే ఇప్పుడు ఈ చాప్టర్ చదివితే ఓహో జ్ఞానయోగం చేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది మనకి. కానీ జ్ఞానయోగం కన్నా మళ్ళీ తర్వాత చాప్టర్ చూస్తే జ్ఞానయోగం కన్నా అష్టాంగ యోగం బెటర్ ఏమో అనిపిస్తుంది. దాని తర్వాత చాప్టర్ చూస్తే అష్టాంగ యోగం కన్నా భక్తి యోగం బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చదివేంత పేషెన్సీ మనకుందా? వినేంత పేషెన్సీ ఉందా మనకి? లేదు మనకి. సో అందుకని ప్రభుపాదుల వారు ఏంటి అంటే ఈ స్టేజ్ కి అతి తొందరగా మనం ఎలా రావచ్చు అనేది మనకి ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు ఆన్సర్ ఇస్తూ ఉంటారన్నమాట. సో అదే ఇందులో కూడా మనకి చెప్పారు. ఏంటి అంటే మనం ఎప్పుడైతే భక్తి యోగం చేస్తామో దానికి మెయిన్ గా కావాల్సింది ఏంటి? జ్ఞానం, వైరాగ్యం అనేవి. మనకు ఆల్రెడీ ఇంతకు ముందు లాస్ట్ శ్లోకాలో కూడా చెప్పింది అదే అన్నమాట. మనకి ఈ భగవంతుడు తెలియాలి ఇవన్నీ కూడా అంటే మనకి మెయిన్ వైరాగ్యం రావాలి, జ్ఞానం అనేది తెలియాలి. సో అందుకే ఈ జ్ఞానం అనే సాంఖ్యయోగం ద్వారా మనకి కపిల భగవానుడు ఇస్తూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్ కి మనం రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఎప్పుడైతే మనం భక్తి చేస్తా ఉంటామో అప్పుడు మనం ఈ స్టేజ్ కి రాగలుగుతాము అని చెప్పేసి, అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా మన సూర్య ప్రతిబింబంలా అయిపోతాం, మన మీద ఎటువంటి యొక్క ప్రభావం కూడా ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. ఆర్మీ ఆఫీసర్ వచ్చేసి ఆయన షూటింగ్ ఆర్డరు ఆయనంతటా ఆయన షూట్ చేశాడు అనుకోండి ఎవరినైనాను, ఓకే అప్పుడు ఏమవుతుంది? అది తప్ప లేకపోతే ఒప్ప? మంచిదా? తప్పు. ఎప్పుడు ఆయన షూటింగ్ చేయాలి ఆర్మీ ఆఫీసర్? వేరే దేశం ఆర్డర్ రావాలి ఆయనకి. మెయిన్ వాళ్ళ ఆర్డర్ వచ్చేసి మీరు యుద్ధం స్టార్ట్ చేయండి అంటే అప్పుడు మాత్రమే ఆయన
ఫైరింగ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ చూడండి పొరపాటున ఎప్పుడైనా వాళ్ళ యుద్ధంలో ఎవరికైనా ఏమన్నా జరిగింది అనుకోండి, మామూలుగా కూడా ఏదన్నా, వెంటనే మీరు ఇన్ని బుల్లెట్లు ఎందుకు వాడారు, దేనికి వాడారు అనేది లెక్క చెప్పాల్సి వస్తుంది. అది మంచికే వాడుండొచ్చు, బట్ కానీ పై వాళ్ళ ఆర్డర్ లేకుండా చేస్తే అది తప్పే అవుతుంది అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనము ఎప్పుడైతే భగవంతుడి కోసం చేస్తామో, భక్తితో చేస్తామో, అప్పుడు అది మన మీద ఎటువంటి ఎఫెక్ట్ కూడా చెయ్యదు. అందుకని మనము భక్తి యోగం అనేది చెయ్యాలి, అప్పుడే మనకి ప్రభావితం చూపదు అనేది చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి శ్రీధర స్వామి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు అనమాట. శ్రీధర స్వామి ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. మనము ఒక పోలీస్ తో వెళ్ళి మాట్లాడామనుకోండి, అంటే మనం దొంగలమనే కాదు మాతాజీ. మనకు ఒక్కోసారి మన ఇంటి పక్కనే పోలీస్ దిగొచ్చు, సో వాళ్ళతో మాట్లాడతాము. లేదా మనకి ఏదన్నా పోయింది, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడతాము. అంటే అలా వెళ్ళి చేస్తాము అంటే మనం కూడా దొంగలమే అని కాదు కదా. సేమ్ అదే విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా అందరం ఈ త్రిగుణాలకు ఎఫెక్ట్ అయిపోయి దొంగలమే అని అనుకోవాల్సిన పని లేదు. మనం మామూలు మనుషుల్లాగా, అంటే ఎలా అయితే మన దొంగలు కాకుండా పోలీసుని ఎలా అయితే కలుస్తామో, అలా మనం ఒక పర్పస్ కోసం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఉండదు అనేది ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటారన్నమాట. సో ఇందాక మనము అవికార అనుకున్నాం. అవికార అంటే మార్పు లేనిది అనేది. అంటే మన యొక్క నిత్య స్థితి ఏంటిది, మన యొక్క నిజస్థితి ఏంటి మనది? దాసుల నిత్య దాసు సేవ చేయడం Yes, మాతాజీ. correct. జీవేరా నిత్యకృష్ణ దాస్ మాత. మన దాసులమయ్యి భగవంతుడి సేవ చేయడం, అదే కదా మనం ఎప్పుడు శ్లోక చెప్పుకుంటాం. ఏంటది? కృష్ణేర నిత్యదాస్. కరెక్ట్. మన నిజ స్వరూపం ఏంటంటే మనం కృష్ణేర నిత్యదాస అన్నమాట. సో ఇది ఏంటి అంటే ఇది ఎప్పటికీ మారదు యాక్చువల్ గా. కాకపోతే ఎప్పుడైతే మనము ఈ భౌతిక బంధాలతో అటాచ్ అయిపోతామో, మనం దాన్ని మర్చిపోయి మన భౌతిక అవసరాలకి మనము బంధులం అయిపోతూ ఉన్నాం అనమాట. సో మన భౌతిక ఇంద్రియాల యొక్క కోరికలు తీర్చుకోవడంలోను వాటిల్లోనూ అయిపోతూ ఉన్నాం. కానీ యాక్చువల్ గా మన స్థితి ఏంటి? మార్పు రహిత స్థితి. మనం ఎప్పుడు కూడా ఆ ఆత్మని ఎవరు ఏమి చెయ్యలేరు. మనదంతా కూడా ఆ స్టేజ్ అన్నమాట. సో అది ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే గురువు యొక్క ఆదేశాలు వినేసి మనం భక్తి యోగం చేసుకుంటాము, అప్పుడు మనం ఆ మార్పు రహిత స్థితికి చేరతాం అనమాట. అంటే మీనింగ్ ఏంటి? భగవంతుడి దగ్గరికి చేరతాము. అప్పుడు మనం ఎప్పుడు కూడా ఒకేలాగుంటాము అనేసి, అది మన సహజ ధర్మం, భగవంతుడి యొక్క సేవ చేసుకోవడము. అది ఎలాగంటే మనం నిత్యదాసులమి. ఇది అన్నమాట అవికారము అంటే అదనమాట. కాకపోతే ఎప్పుడైతే మనము మన ఇంద్రియాలకు సేవ చేసుకుంటూ ఉన్నామో, అప్పుడు మనం ఏంటంటే దీనిలోకి మారిపోతాం అనమాట, వికారంలోకి మారిపోతాం. అంటే మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది మనకి అనేది మనకి చెప్తారు, కపిల్ భగవానుడే చెప్తాడు. ఆ శ్లోకాల్లో విందాం అనమాట. సో అంటే మనం ఏ జంతువుగానో లేకపోతే మనుషులుగానో ఏ విధంగానో మనము జన్మ తీసుకుంటూ ఉంటాం అనమాట. సో మనకి ఇక్కడ చెప్తుంది, మనం ఎప్పుడైతే భగవంతుడి కోసం చేస్తామో అప్పుడు మనకి అవికార స్థితి అనేది వస్తుంది. మన కోసం చేసుకుంటామో వికార స్థితి వస్తుంది. ఏది కావాలి అనేది మనం డిసైడ్ చేసుకో. సూర్యుని ప్రతిబింబంలా కావాలా, లేకపోతే మనం ఇలా మనుషుల్లాగా ఉండి త్రిగుణాల ఎఫెక్ట్ కావాలా అనేది మనం తేల్చుకోవాలి అనేది మనకి ప్రపాదుల వారు చెప్తున్నారు. ఓకే. సో మెయిన్ గా భగవంతుడు త్రిగుణాలతో ఎఫెక్ట్ లేకపోతే ఎలాగా ఉంటాడు అనేది తెలుసుకుంది. అదే త్రిగుణాల ఎఫెక్ట్ ఉంటే ఎలా ఉంటాడు అనేది మనకి 2వ శ్లోకాల్లో చెప్తున్నారు అనమాట. సయేషయర్హి ప్రకృతే గుణేష్వభివిషజ్యతే అహం క్రియా విమూఢాత్మా కర్తాస్మీత్యాభిమన్యతే. ఎవరైనా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వాయిస్ వస్తుందా మాతాజీ? యా వస్తుంది, చదవండి మాతాజీ. స ఏష యర్హి ప్రకృతిః గుణేష్వభివిషజ్యతే అహం క్రియా విమూఢాత్మా కర్తాస్మీత్యాభిమన్యతే. జీవుడు దేహాత్మ భావంతో ప్రకృతి మరియు మిథ్యాహంకారపు ప్రభావము నందున్నప్పుడు భౌతిక కర్మరతుడగును. మిథ్యాహంకార ప్రభావమున అతడు తనను కర్తగా భావించును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ
మనకి ఎప్పుడైతే మనకి త్రిగుణాల ప్రభావం అనేది ఉన్నప్పుడు మనం ఎప్పుడు దేనిలోకి బిహేవ్ చేస్తాము? దేహాత్మ. మనకి ఆత్మ దేహం రెండు వేరు అని తెలుసు. కానీ ఎప్పుడైతే మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాము? దేహాత్మ భావంతో ఉంటాము అనమాట. ఉండి ఏం చేస్తూ ఉంటాము? ప్రకృతి మీద మనం అహంకారం చూపిస్తాం. అంటే నేనే ప్రొప్రైటర్ని. మెయిన్ రీజన్ ఏంటి? మనం ఇక్కడ జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి? భగవంతుడిలాగా నేను కూడా యజమానత్వం చేయాలి, నేను కూడా భోగించాలి. యజమాని. మూడు అహంకారం కారణాలు. కోరికలు మాతాజీ, కోరికలు. విద్యాహంకారం మాతాజీ. అదే ఆ కోరికలు ఏంటి? మనమే విద్యాహంకారం. ఎంజాయ్ నేను చెయ్యాలి నాది అనేసి. అనుకోవడం మాతాజీ, నేను నాది అనుకోవడం. అధ్యయనంలో తెచ్చుకోవడం అనుకోవడం. కరెక్ట్. మూడు మెయిన్ గా ఏంటి అంటే నాదే అధికారం ఉండాలి అని, అంటే ప్రొప్రైటర్ అవ్వాలి నేనే అని అనుకోవడం, యజమాని నేనే అనుకోవడము, ఇంకోటి నేనే నియంత్రించేవాడిని అని అనుకోవడము, మూడోది వచ్చేసి నేనే ఎంజాయ్ చెయ్యాలి అని అనుకునేవాడిని. కానీ ఈ మూడు అసలు యాక్చువల్గా ఎవరికి సంబంధించినవి? భగవంతుడు. భగవంతుడు. భోక్తారామ యజ్ఞ తపస్సాం, ఆయన ఎంజాయ్ చేసేది. అంతేగాని మనమేమనుకుంటాము? మనం ఈ పని చేసాము అంటే దాని యొక్క అనుభవం మనమే అందించాలి అని అనుకుంటూ ఉంటాం అనమాట. ఓ పని చేస్తామంటే లాభం రావాలి, ఆ లాభం నాకే రావాలి, నేనే ఎంజాయ్ చేయాలి, నేను చెప్పిన మాటే అందరూ వినాలి, ఓకే, నేను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి. ఇదనమాట. ఈ మూడు మెయిన్ గా ప్రాబ్లం మనకి. ఐ థింక్ సెకండ్ చాప్టర్ లో వస్తుంది. ఇచ్ఛా ద్వేష సముత్తేన శ్లోక ఎవరికైనా గుర్తుందా? సెకండ్ చాప్టర్ లో శ్లోక నెంబర్ నాకు గుర్తు రావట్లేదు, 50 అలా వస్తుంది. ఇచ్ఛా ద్వేష సముత్తేన అని. ద్వంద్వమోహేన భారత. యా, మెయిన్ మనము ఇక్కడ జన్మ తీసుకోవడానికి గల కారణం నెంబర్ ఎవరైనా గుర్తుందా మాతాజీ? ఓ, నెంబర్స్ కూడా మర్చిపోతున్నాను నేను. నాకు గుర్తు రావట్లేదు మాతాజీ నెంబర్. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. సెకండ్ చాప్టర్ 47 శ్లోక ఏదో ఉండాలి. ఓకే, ఎనీహో మాతాజీ. సో దాంట్లో మనకి చెప్తారనమాట కారణం ఏంటి అనేది. మనం ఎందుకు ఇక్కడ అంటే కోరిక ద్వంద్వ మోహేన, ఈ ద్వంద్వాల వలన మనము ఇక్కడ మనం జన్మ తీసుకుంటాము అని, లేకపోతే మనం భగవంతుడి దగ్గరికి చేరుతాము అనేది దాంట్లో వస్తుందన్నమాట. మాతాజీ 7.27. యా, కరెక్ట్. సెకండ్ చాప్టర్ అని చూస్తాను. యా మాతాజీ, మీనింగ్ చదువుతారా ఒకసారి? మాత హరే కృష్ణ. చదువుతున్నాను. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, శత్రువులను జయించిన వాడా, కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు. సో ఎందుకు మనం జన్మ తీసుకుంటున్నాము అనేది చెప్తారు. ఎందుకు? కోరిక ద్వేషం. ద్వేషం ఎవరి మీద మనకి? ద్వేషం ఎవరి మీద మనకి? భగవంతుడి మీద మాతాజీ, ఇంకెవరి మీద? భగవంతుడి మీదే కదా మనకి. ఎందుకు అంటే భగవంతుడిలాగా మనం ఎంజాయ్ చేయాలి, ఆయన ఎందుకు ఎక్కడ ఎంజాయ్ చేయాలి అనేసి కదా మనం మెయిన్ వచ్చింది. కోరిక ద్వేషం, ఈ రెండిటి వలన, వాటి వలన మనకి ద్వంద్వాలు అనేవి వస్తాయి. దాని వల్ల మనం జన్మ తీసుకుంటాము అనేసి మనకి అక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే మనము ఈ నందున్నప్పుడు భౌతిక కర్మరతుడగును. సో ఎప్పుడైతే ఈ మనం ఎప్పుడైతే ఈ మిథ్యాహంకారంలో ఉంటామో, దేహాత్మ భావంతో ఉంటామో, దీనివలన ఏమవుతుంది అంటే మనం భౌతిక కర్మలు, అదే ముందైతే ఎలాంటి కర్మలు చేస్తాం? ఆధ్యాత్మిక కర్మలు చేస్తాం. ఇప్పుడైతే భౌతిక కర్మలు చేస్తాం అన్నమాట. సో అది చేసి ఇంకా ఏమనుకుంటాము? నేనే కర్త కర్మ అన్నీ కూడా నేనే అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ యాక్చువల్ గా మనం కర్మ చేసే వాళ్ళమి. ఏదైనా పని చేసామంటే మనమేనా చేసేది? లేదు మాతాజీ, భగవంతుడు. కాదు కాదు. మనకి 5 రకాలైనవి ఉంటాయి. ఎక్కడ మన శ్లోక నెంబర్లు కూడా నేను మర్చిపోతా ఉన్నాను.
అధిష్టానం తథా కర్త కరణం చ తద్విగతం మన శ్లోక ఉంది కదా మనకి. సో దాంట్లో చూసాము అంటే 4 ఆయనే వస్తారు. ఓన్లీ మనం కొంచెం మన బాడీని ఉపయోగించి మనం పని చేస్తామంటే ఆయనే మనకి అవకాశము ఇస్తాడు, మనకి బాడీ ఇచ్చేది ఆయనే, మనకి అన్ని కూడా ఆయన శాంక్షన్ చేస్తేనే మనం చేయగలుగుతాము. ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా మనం ఏమనుకుంటాము, మనమే చేశాము అని అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఈ దేహాత్మ భావంలో ఉండి ఈ త్రిగుణాల ఎఫెక్ట్ ఉంటే మనం ఎలా ఉంటాము, త్రిగుణాల ఎఫెక్ట్ లేకపోతే మన మీద ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఎగ్జాంపుల్స్ తోటి చెప్పారనమాట. ఓకే, సో యాక్చువల్ గా మన గోల్ ఏమై ఉండాలి? హరే కృష్ణ. భగవంతుని సేవించడమే మన గోలు మాతాజీ. హరే కృష్ణ. కరెక్ట్. ఎక్కడున్నా సో ఎలాగైనా మనం భగవంతు సేవిస్తే చాలు కదా. హరే కృష్ణ. భగవంతుడి సేవ అనేది మన గోల్ అయి ఉండాలి. కాకపోతే దానికి ముందు మనం ఏం చేయాలి అంటే మన యొక్క చిత్తం ఏమైతే ఉందో, మన యొక్క కాన్షియస్ ఏదైతే ఉందో దాన్ని మనం శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే అది శుభ్రపరిచామో ఆటోమేటిక్ గా మనం పనులన్నీ కూడా భగవంతుడి సేవలే చేస్తూ, హైయెస్ట్ గోల్ అదే, భగవంతుడి సేవ చేయాలి. కానీ మీడియంలో ఏంటి, మన మనసు, మనలో ఉన్న చిత్తము, ఇవన్నీ కూడా మనము శుభ్రపరచుకొని భగవంతుడి యొక్క కాన్షియస్ లో ఉండేలాగా చూసుకోవాలి. సో దానికి ప్రపాతుల వారు ఏంటి అంటే ప్రామాణిక గురువు దగ్గరికి వెళ్ళడం, అతను చెప్పింది వినడం, అదే విధంగా పని చేయడం మూలంగా మనం బయటపడతాము. అప్పుడే ప్రకృతే క్రియమాణని గుణే కర్మాణి సరసహ అహంకారం విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే శ్లోక. సో అప్పుడు మనం చేసాము అనే ఫీలింగ్ రాకుండా మనకు ఉంటుంది అనమాట. అది సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ లాగే ఎప్పుడైతే అర్జునుడు యుద్ధం చేశాడు, ఫస్ట్ ఏం చెప్పాడు యుద్ధం చేయమన్నప్పుడు? ఫస్ట్ చాప్టర్ లో మనకి చేయను అన్నాడు మాతాజీ. అన్ని 5 రకాల భయాలు చెప్పాడు. ప్లస్ భిక్షం ఎత్తుకొని జీవిస్తా కానీ నేను యుద్ధం చేయను అన్నాడు. నేను యుద్ధం చేయను అన్నాడు. కానీ లాస్ట్ లో మనం ఏం చెప్పాడు? లాస్ట్ చాప్టర్ కి వచ్చేటప్పటికి నువ్వేం చెప్తే అది చేయడానికి నేను రెడీ అయ్యి ఉన్నాడు. సో ఎప్పుడైతే భగవంతుడు చెప్పి ఆ యుద్ధం చేశాడో నీకు పాపము జరగదు, ఏదైతే రీజన్స్ చెప్పాడు ఇవన్నీ కూడా నీకు ఏవి అవ్వవు. అదే నువ్వు ఒక క్షత్రియుడిగా ఉండి యుద్ధం చేయకుండా పారిపోయావు అంటే దానివల్ల నీకు అపకీర్తి జరుగుతుంది, మళ్ళీ నీ యొక్క డ్యూటీ నువ్వు చేయనందుకు దీనికి నీకు పాపం జరుగుతుంది అని చెప్తాడనమాట. సో ఆ విధంగానే మనం కూడా ఏంటి అంటే ఈ ఎంతో కాల గుణాల ప్రభావం మనతో ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ఈ గురువులు మనకి వాళ్ళు చెప్పింది భగవద్గీతలు ఇవన్నీ చదివి అది చేస్తూ ఉన్నాము అంటే మనం కూడా భౌతిక కర్మల నుంచి బయటపడతాము అనేది మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకాలు ఇంకా ఏం చెప్తున్నారో మనకి చూద్దాం. తేన సంసార పదవీం అవిశోభ్యేత్య నిర్వృతః ప్రాసంగికై కర్మ దోషైః సదసన్మిశ్రయోనిషు. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. ఎస్ మాతాజీ. తేన సంసార పదవిమా వశోభ్యేత్య నిర్వృతః ప్రాసంగికై కర్మ దోషై సదా సన్మిశ్రయోనిషు. తాత్పర్యం ప్రభుపాదులు రచించారు. కనుకనే బద్ధజీవుడు ప్రకృతి గుణముల సంపర్కము కారణమున ఉచ్చనీచములనడి వివిధ జీవజాతుల యందు జన్మించుచుండును. భౌతిక కర్మల నుండి విడివడినంత వరకు తన దోషకర్మల కారణమున అతడు తన స్థితిని అంగీకరించవలసి వచ్చును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఫస్ట్ దాంట్లో మనకి గుణ ప్రభావం లేకపోతే మనం ఎలా ఉంటాము అనేది, రెండో దాంట్లో ఎప్పుడైతే మనం ప్రకృతి మీద అహంకారం ఆధిపత్యం చలాయించాలి అనుకున్నప్పుడు మన కర్మలన్నీ భౌతిక కర్మలు అవుతాయి అని చెప్పారు. సో దాని వల్ల వచ్చే ఏం జరుగుతుంది అంటే మనం ఏమవుతాము అంటే ప్రకృతి గుణాల సంపర్కంతో మన ఆ భావం రెండూ కలుస్తాయి. సో అయినప్పుడు ఏమవుతుంది, మనం ఉచ్చ నీచం నుండి వివిధ జీవితాలు. ఎందుకు ఉచ్చ నీచం అని చెప్పారు చెప్పండి? అంటే ఒక్కొక్కసారి మన కర్మానుసారము ఉచ్చ నీచ జన్మలు ఇస్తాం కదా మాతాజీ. ఒక్కొక్కసారి మంచి జన్మలు మనము ఒక్కొక్కసారి జంతుజాలంలో జన్మ తీసుకోవచ్చు, లేదా నరక లోకాల్లో జన్మ తీసుకోవచ్చు, లేదా ఈ ప్రపంచంలోనే మనిషి జన్మ తీసుకోవచ్చు, లేదా ఉన్నత కుటుంబంలో జన్మ తీసుకోవచ్చు. సో అలాగా మన యొక్క ఈ మనం చేసిన భౌతిక కర్మలు ప్లస్ ఈ గుణ ప్రభావాలు రెండూ కలిపి మనం
జన్మలు అనేవి తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ భౌతిక కర్మల నుంచి విడిపడినంత వరకు కూడా మనకి ఈ దోష కర్మవనంగా మన యొక్క స్థితి అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు వరకు మనం చక్కగా ఒక ఆత్మ రూపంలో ఉన్నాము. సో ఇప్పుడు మనం జంతు రూపంలోకి ఏ జీవ రూపంలోకి మారబోతున్నాం అనమాట. ముందు చేసుకున్న మన యొక్క కర్మలు. సో ఈ కర్మల నుంచి మనం బయటపడనంత వరకు ఈ దోష ప్రభావం అనేది, కర్మల యొక్క ప్రభావం అనేది మనకు ఉంటూనే ఉంటుంది. సో మనకు కొంతమంది చెప్పొచ్చు, నేను చాలా మంచి పనులు చేశాను అని చెప్పి. సో అవి కూడా దోష కర్మ కింద వస్తాయా రాదా? అలా చెప్పడం కూడా దోషకరమే. చెప్పడం కాదు మాత్రం చెయ్యడం. ఇప్పుడు నేను ఒక మంచి స్కూల్ కట్టించాను, చెయ్యడం కూడా ఎందుకంటారు అది కూడా దోష కర్మ? భగవంతుడికి సంబంధించింది కాదు కదమ్మా. దానివల్ల ఏమవుతుంది, మనకి పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే దానివల్ల ఏమవుతుంది, మనం స్వర్గలోకాలకు వెళ్తాం. స్వర్గలోకాలకు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సిందే. నేను స్వర్గలోకాల్లో ఉన్నాను అనేసి మనం మార్పు రహితంగా ఉంటామా? ఏమి ఉండదు. అక్కడ కూడా మనకి మళ్ళీ బంధనాలు అనేవి మళ్ళీ కూడా మొదలవుతాయి. ఎప్పుడైతే ఆ పుణ్యం అయిపోతుందో మళ్ళీ మనం కింద జన్మ తీసుకోవాల్సిందే. అందుకని అవన్నీ కూడా దోషరహితమైన దోష కర్మలే అని చెప్పి చెప్తున్నారు. అది మంచి చెయ్యి, చెడు చెయ్యి, గుణ ప్రభావంతో కనుక మన కోసం అని చేసుకునేవి ఎక్కువగా చాలా మంది ఎందుకు చేస్తారు, ఈ స్కూల్ కట్టించడం కానీ ఇవన్నీ కూడాను స్వార్థం కోసం మాతాజీ, స్వార్థం కోసం. ఎందుకంటే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్ల నాకేదో మంచి జరుగుతుంది అనేసి చెప్తూ ఉంటారన్నమాట. సో అదే మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. ఎందుకు అంటే అవి మంచి పనులైనా చెడు పనులైనా ఏవైనా కూడాను అవి దోషం కిందే వస్తాయి అనేసి. సో సేమ్ ఇక్కడ మనకి చిత్రకేతు మహారాజు కూడా మనకి ఐ థింక్ 6th canto అనుకుంటా, 6th cantoలో ఆయన 17th chapter లో చెప్తారు. పార్వతీదేవి శాపం ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది ఆమె, ఎవరికైనా గుర్తుందా? నవ్వుతాడు కదా మాతాజీ చిత్రకేతు మహారాజు. ఎప్పుడైతే పార్వతి శివుడి ఒళ్ళో కూర్చొని ఉంటుందో, ఈమె వీళ్ళు వచ్చేసి వైరాగ్యం గురించి చెప్తా ఉన్నారు, ఈమె చూస్తే ఎట్లా ఉంది అనేసి ఆయన నవ్వుతాడు అనమాట. దానికి ఆమె కోపం వచ్చేసి నువ్వు జన్మ తీసుకునేవాలి అని చెప్పి ఆమెని శపిస్తుంది అనమాట. శపించినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, ఎవరి దగ్గరైనా 6th canto ఉంటే 17th chapter 18th శ్లోక తీసుకోండి. మీకు దాంట్లో కూడా ఇదే సేమ్ తరహా శ్లోక ఉంటుందన్నమాట. మీకు అక్కడ కూడా జంతురగ్న సంసార చక్షు ఏతస్మిన్ జంతురజ్ఞాన మోహిత అనేసి మనకి ఈ మోహం వలన ఏంటి అంటే మనము రకరకాల జన్మలు తీసుకుంటామని పార్వతీదేవికి ఏం చెప్తాడు. ఎందుకంటే ఆమె బాధపడుతుంది, అయ్యో నేను ఒక డివోటీని తెప్పించాను అని. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట ఈ శ్లోక. ఎవరి దగ్గర ఉంటే తీయండి, 6th canto 17వ chapter 18వ శ్లోక. ఓకే, సో అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. మంచి చేసిన మీరు తీయండి మాతాజీలోకి. ఓకే, అది ఒకటి మన యొక్క అసలు మన ఏంటి అంటే మన యొక్క మనకి మన ఆత్మ అనేది యాక్చువల్ గా దానికి జన్మ అనేది అజనిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమ అనే మనకి శ్లోక ఉంది 2nd chapter లో 20th శ్లోక. సో అదే విధంగా ఏంటి అంటే మనకి అలాంటి జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడాలి. కానీ అది మంచి చేసినా చెడు చేసినా మనకి జన్మ అనేది ఉంది అంటే అది దోష కర్మ కిందే లెక్క అనేది ప్రపాదులు వారు చెప్తున్నారు. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. చిత్రకేతులు వారు అని ఏషా లోక గురువు సాక్షాత్ ధర్మ భక్త శరీరీ నాం ఆస్తే ముఖ్య సభాయం వై. నో మాతాజీ, 6th canto 17వ chapter అది ముందుది 15వ శ్లోకం, 18వ శ్లోక మాతాజీ. సంసార చక్ర ఏతస్మిన్ అదే మాతాజీ. ఎస్ మాతాజీ, సంసార చక్ర ఏతస్మిన్ జంతురజ్ఞాన మోహితాః భ్రామ్యయన్ సుఖం చ దుఃఖం చ భుంక్తే సర్వత్ర సర్వదా. హరే కృష్ణ. జీవుడు అగ్నిశే మోహగ్రస్తుడై గత కర్మ ఫలముగా లభించడి సుఖ దుఃఖములను సర్వత్రా సర్వదా అనుభవించుచు భవాటవి యందు పరిభ్రమించును కనుక తల్లి ఈ సంఘటనకు నీవు గాని నేను గాని కారణం కాదు. హరే కృష్ణ. సో అది అర్థమైందా? నేను కాదు, నువ్వు కాదు కారణం. ఎవరు కారణం? భగవంతుడేనా? మనం కారణాలు ఇప్పుడు నేను కాదు అంటే ఆయన గత జన్మలో చేసిన పనుల వలన. సో అందువలన
నువ్వు మన బాధపడాల్సిన కర్మలు పని లేదు మాతాజీ తల్లి అని. హరే కృష్ణ. ఓకే. మన కర్మలు అంటున్నా, అవును మాతాజీ, ఆహా, అవును. సరే. అది ఎప్పుడు మర్చిపోవద్దు మనం. కర్మల ఫలితం. కాదు, కరెక్ట్ మాతాజీ. ఓకే, సో అదనమాట ఇక్కడ ప్రపాదుల వారు కూడా. అందుకే మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవలో ఉండి మనము కర్మలు చేస్తామో అప్పుడు వాటికి కర్మ ఫలం అనేది ఉండదు. అప్పటి వరకు కూడా ఎటువంటి పనులు చేసినప్పటికీ కూడా అవి మంచివని చెడువని, అవి భగవంతుడికి కాకుండా మన కోసం అని చేసుకున్నాము అంటే అది మనల్ని బంధంలో ఉంచుతుంది అనమాట, కర్మ బంధనంలో ఉంచుతుంది అనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్. అర్థే హ్యవిద్యమానేపి సంశ్రుతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్థాగమో యథా. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. అర్థే హ్యవిద్యమానేపి సంస్కృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్థాగమే యథా. చదవండి. ఓకే. వాస్తవమునకు జీవుడు భౌతిక అస్తిత్వమునకు పరమైన వాడు, కానీ ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించాలననేది నైజము కారణమున అతని సంసారము అంతము కాకున్నది. దాని వలననే స్వప్నములనందువలే అతడు సర్వ విధములకు అనర్థములచే ప్రభావితుడగుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? జీవుడు భౌతిక మామూలుగా మన యొక్క స్థితి ఏంటి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. మనకి మామూలుగా అసలు దేని మీద కూడా భౌతిక అస్తిత్వం అనేది ఇది అనేది ఏమీ ఉండదు. మనం పరమైన వాళ్ళం అన్నమాట. కానీ ఎప్పుడైతే ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి, ఇందాకే మనం చెప్పుకున్నాం కదా 3 కారణాలు అని, ఇచ్ఛాద్వేష సముత్తైనా చెప్పుకోవచ్చు, లేకపోతే మనమే ఆధిపత్యం చెలాయించాలి, మనమే నియంత్రించాలి, మనమే మనమే భోక్త అనుకుంటాము. అప్పుడే మెయిన్ గా మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకని ఈ సంసారంలో మనం పడి తిరుగుతూ ఉంటాం అనమాట. కాకపోతే అది ఎలాగ ఉంటుంది అంటే నార్మల్ గా మనకి ఎటువంటి ప్రభావం ఉండదు. ఎలాంటి ఇప్పుడు నిద్రపోతున్నాం అనుకోండి, ఒక కళలో ఉన్నాం అనుకోండి, కళలో మనకి ఏదో ఒక పీడకల లాంటిదో ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, అది లేచిన వెంటనే అప్పుడు మనం చాలా బాధపడతాము. కానీ లేచిన వెంటనే ఏమవుతుంది మనకి? అమ్మయ్య ఇది కళేలే అనుకుంటాము. సేమ్ యాక్చువల్ గా మన స్టేజ్ ఇదనమాట. మనం కళలో ఎలా అయితే అనుభవిస్తున్నామో ఆ విధంగా మన దేహం అనేది అనుభవిస్తూ ఉంటుంది. మన యొక్క ఆత్మకి అది ఏమీ ఉండదన్నమాట. ఎప్పుడు భౌతిక అస్తిత్వానికి పరంగానే ఉంటుందన్నమాట. సో ఈ అనుభవించేది నిజంగానే మనం బాధపడతామా లేదా? కళలో ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు ఏడుస్తూ ఉంటాము, ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా. కొంచెం సేపు అయినా మనం బాధపడతాము, లేచిన తర్వాత దాన్ని మనం మర్చిపోతాం, అమ్మయ్య అని ఆనందపడతాం అనమాట. సేమ్ అదే విధంగా మన లోపల ఉన్న ఆత్మకి అది ఎప్పుడూ కూడా టచ్ అవ్వదు. కానీ మనకి భౌతిక పరంగా, మనకు దేహ పరంగా మనము దాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట. సో అది మనకి ఈ కళ ఎగ్జాంపుల్ తీసుకొని మనకి కపిల భగవానుడు చెప్తూ ఉన్నాడు. యాక్చువల్ గా మన ఆత్మ అనేది ఏంటి, దేహంతో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది చెప్తూ ఉన్నారు. ఒక్క నిమిషం మాతాజీ, నేను ఛార్జింగ్ పెట్టాలి. ఇది ఎంతసేపు వస్తుందో నాకు తెలియదు. సో అందుకే మనకి ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తారంటే మెయిన్ గా కారణం ఏంటి అంటే మనం ఒక విషయాన్ని చూసామంటే ధ్యాయతో విషయాన్ని పుంస, మనకి శ్లోకాలు ఉన్నాయి చూడండి, 62, 63 శ్లోకాలు. మనం ఆ కోరిక నుంచి అది నెరవేర్చుకోవడానికి మనకి బుద్ధి నుంచి అట్లా అన్ని అయిపోయి మనం కిందకి ఎలా అయితే పడిపోతామో ఆ విధంగా మనం పడిపోయి ఇక్కడ ఉంటున్నాము. దీని వల్ల మనం ఇలా అనుభవిస్తూ ఉన్నాము అనేది మనం ఎక్కువగా ఈ భోక్తారం యజ్ఞతపసాంసంలో కానీ మనకి ఎక్కువగా కోట్ చేస్తుంటారు ప్రపాదుల వారు. ఎందుకు అంటే మనకి అసలైన మిత్రుడు కానీ, అసలైన భోక్త ఎవరు అంటే భగవంతుడు అని, అసలైన కంట్రోలర్ ఎవరు అంటే, అసలైన దేవాది దేవుడు ఎవరు అంటే భగవంతుడు అని. కానీ ఇవన్నీ కూడా 3 మనము అని అనుకుంటాం. నిజంగా మనం ఎవరికైనా మిత్రుడు అంటే మనం ఏం చేయాలి చెప్పండి? మిత్రుడు అంటే మనం ఓకే ఎవరికైనా మంచి చూడాలి, మంచి చెడ్డ బాగోగులు చూడాలి.
ఓన్లీ బాగోగులు చూస్తే సరిపోతుందా మాతాజీ? మనకి మాతాజీ మాతాజీ ఫేవరెట్ భగవంతుని శ్లోక ఉంటుంది, అసలైన గురువు, అసలైన తండ్రి, అసలైన మిత్రుడు, అసలైన గురువు. మాత శ్లోక గుర్తులేదు కానీ భగవంతుని పరిచయం చేసి భగవంతుని గురించి చెప్పి వాళ్ళని భగవంతుని చెంతకు చేర్చాలి. హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాతాజీ గురువున సస్య స్వజనున కరెక్ట్. కమలముఖి మాతాజీ ఆల్వేస్ ఆ శ్లోకాన్ని కోట్ చేస్తుంది. గురువున సస్య స్వజనున సస్యాత్ అని. ఎవరైనా గురువు గాని తల్లి తండ్రి గాని ఎవరైనా అంటే వాళ్ళు ఎవరైనా కూడాను ఇదే చేయాలి అన్నమాట. సో ఇది ఎప్పుడైతే మనం అనుకోమో అప్పుడే మనకి ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనేసి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది అయితే మనకి చూడండి ఒక థర్డ్ చాప్టర్ లో థర్డ్ చాప్టర్ లో మనకి 42 శ్లోక వస్తుంది. ఒక శ్లోక ఏంటి అంటే మనకి ఇంద్రియాల కన్నా కూడాను ఏది ఉత్తమం అని చెప్తారు? ఎవరికైనా గుర్తుందా? ఇంద్రియాహి పరజ్ఞాహు అని వస్తుంది. ఆత్మ ఉత్తమం ఇంద్రియాల కన్నా. ఇంద్రియాల మనసు కన్నా మనసు ఆర్డర్ ఇంద్రియాలను మనసు కంట్రోల్ చేయాలి, మనసుని బుద్ధి కంట్రోల్ చేయాలి, బుద్ధిని ఆత్మ కంట్రోల్ చేయాలి. హరే కృష్ణ. ఆత్మని అది పరమాత్మ మామూలుగా కంట్రోల్ ఏంటి మాతాజీ? ఏదో అన్నారు మాతాజీ. అది నాకు సన్యాసం మాతాజీ ఏదో అన్నారు, అందుకే అడిగాను. సో ఆ విధంగా పరమాత్మ ఏంటంటే కంట్రోల్. మనకి ఒక ఆర్డర్ అనేది ఉంది. మనకి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఆత్మ, ఆ తర్వాత వచ్చేసి ఆత్మ అని చెప్పారు. అది ఎవరికి? ఎవరైతే మన భక్తిలో ఉంటారో వాళ్ళు, భక్తి యోగం చేస్తూ అలా ఉంటారో వాళ్ళకి. కానీ మనకి కుమారాసు వచ్చేసి పృథు మహారాజుకి ఒక చాప్టర్ అంతా ఉంటుంది. 4th క్యాంటోలో 22nd చాప్టర్ అనుకుంటా. ఆ చాప్టర్ అంతా కూడా వాళ్ళు పృథు మహారాజు వచ్చేసి కుమారాసుని వాళ్ళని సందేహాలు అడుగుతారు అనమాట. ఓకే, పొరపాటున మనం జన్మ తీసుకున్నాం, ఇక్కడ జన్మ తీసుకొని దీని నుంచి మనం ఈ కర్మల నుంచి బయటపడచ్చా, ఏ విధంగా అని వాళ్ళు క్వశ్చన్లు వేస్తూ ఉంటారనమాట. సో దానికి సమాధానంగా వాళ్ళు ఒక 30వ శ్లోకాన్ని చెప్తారనమాట. ఎవరి దగ్గరైనా ఉంటే తీయండి. 4th క్యాంటో 22nd చాప్టర్ 30 శ్లోక అన్నమాట. సో దాంట్లో ఏంటి అంటే హైరార్కీ ఎలా వస్తుంది అంటే మనకి ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఇంద్రియాలను కంట్రోల్ చేస్తాయి. ఇంద్రియాలు వచ్చేసి మనకి మనసు, అంటే మనకి హైరార్కీ ఏదైతే ఉత్తమం అని చెప్తూ ఉన్నామో ఇక్కడ ఉల్టా రివర్స్ ఆర్డర్ లో వస్తుంది అన్నమాట. మనకంటే ఫస్ట్ ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ఇంద్రియాలు పనిచేస్తాయి, ఇంద్రియాల నుంచి మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి అట్లా అన్నమాట. సో ఉల్టా. అయితే ఫోర్త్ క్యాంటో 22nd చాప్టర్ 30th శ్లోక మాతాజీ, 30వ శ్లోక. ఓకే ఓకే. సో అయితే ఇక్కడ అందుకనే మరి ఇప్పుడు మనం సాధకాలుగా ఉన్నాం కదా, మనకి ఎలా ప్రభావం చూపిస్తుంది అంటారు? ఏ విధంగా ఉంటుంది హైరార్కీ? ఆర్డర్ ఎలా పనిచేస్తుంది మనకి? ఓకే, భక్తులకైతే మనకి బుద్ధి కంట్రోల్ చేస్తుంది వీటన్నిటిని, కానీ మనకైతే మనస్సు మాతాజీ, మనస్సు ఇంద్రియాలకు పరమైపోతుంది. కానీ యాక్చువల్ గా చెప్పాలి అంటే సాధకాలుగా ఉన్నాం కాబట్టి మనందరివి ఏమవుతుంది అంటే ఒక మంచి అసోసియేషన్ లో ఉన్నాం అనుకోండి, అయ్యో ఏంటి ఇలా చేస్తున్నాము, మన ఇంద్రియాలు చెప్పినట్టు నడుచుకుంటున్నాం ఏంటి అనేసి ఇంద్రియాలని కప్పిపుచ్చడానికి మనకి బుద్ధి అనేది, బుద్ధి నుంచి మనకి ఆ విధంగా ఫస్ట్ మనసు నుంచి బుద్ధి ఏ విధంగా మనకి పనిచేస్తుంది అనమాట. అదే మనకి కొన్ని రోజులు అసోసియేషన్ మానేసాం అనుకోండి. 30వ శ్లోక మాతాజీ. ఓకే హరే కృష్ణ, చదువుతాను. సో అదే మనకి మనం అసోసియేషన్ లో లేవనుకోండి, అప్పుడేమవుతుంది అంటే మనకి ఇంద్రియాలు అనేవి మనం ఇంద్రియార్థాలే మన మీద పవర్ తీసుకుంటాయి అన్నమాట. సో అది మనం చేయాల్సింది ఏంటి? ఎప్పుడు భక్తుల యొక్క అసోసియేషన్ లో ఉండి మనం భక్తి చేసుకుంటున్నాము అంటే మనకి ఎలా అయితే 3rd చాప్టర్ లో 42 శ్లోకాల్లో చెప్పినట్టు ఇంద్రియాని పరజ్ఞాహు అనేసి మనకి ఇంద్రియాలు, తర్వాత దాన్ని కంట్రోల్ చేస్తూ మనకి మనసు ఉంటుంది, మనసుని కంట్రోల్ చేస్తూ బుద్ధి ఉంటుంది, బుద్ధిని కంట్రోల్ చేస్తూ మనకి ఆత్మది హైయెస్ట్ గా ఉంటుంది అనమాట. లేకపోతే ఉల్టా ఆర్డర్ లో నడుస్తుంది అనేది తెలుసుకుంటాం. మాత చదవండి. ఓకే హరే కృష్ణ. శ్లోక చదవక్కర్లేదు, అర్థం చదవండి.
ఓకే, హరే కృష్ణ. మనుజుని మనస్సు మరియు ఇంద్రియములు భోగార్థమై ఇంద్రియార్థముల వైపునకు ఆకర్షితమైనప్పుడు మనసు కల్లోలితమగును. ఇంద్రియార్థములచే నిరంతరం చింతించుట వలన జలాశయమునందలి జలము తీరమున గల కుశాగ్రాసముచే క్రమముగా గ్రహించబడేది చందమున అతని నిజమైన చైతన్యము దాదాపుగా నశించును. హరే కృష్ణ. సో ఎలా మన చైతన్యం నశిస్తుంది అనేది ఈ విధంగా మనకి ఈ శ్లోక ద్వారా కుమారాస్ చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం ఎప్పుడు ఎందులో ఉండాలి? అసోసియేషన్ లో ఉండి మనం ఈ 3.42 శ్లోక చెప్పిన విధంగా మన మీద హైరార్కీ అనేది తగ్గించుకోవాలని. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఈ రోజుకి ఇక్కడ ఆపుతాను నేను. ఓకే, ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. మన 4 ఇంకొక శ్లోక అనుకున్నాను బట్ అవ్వలేదు. హరే కృష్ణ. దామోదర్ రికార్డింగ్ ఆపేవా?